నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. 3 టౌన్ ట్రాఫిక్ ఇప్పుడు ఆ 3 టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 3 పోలీస్ స్టేషన్లు అయింది. ఒకటి పిఎంపాలెం, 2 ఎంఈపి, 3 ఆర్లవ. 3 పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఒక పోలీస్ స్టేషనే ఉండేది అప్పుడు 3 టౌన్. హెవీ పోలీస్ స్టేషన్ 3 నుండి 4 వరకు అయిపోయి కేసు రిజిస్ట్రేషన్ 2 to 3 రిజిస్ట్రేషన్ ఇవి జ్యూరిడిక్షన్ 3 టౌన్ ట్రాఫిక్ అనేసరికి. దానికి తోడు ఆర్కే బీచ్ ఇదంతా కూడా 3 టౌన్కే వస్తుంది. రైతు బజారు ఈ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇంకొకటి ఏంటంటే ఏదైనా పండగ కానీ ఆదివారం వస్తే మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ రెస్ట్ తీసుకుంటారు. కానీ పండగ ఆదివారం వస్తేనే 3 టౌన్ ట్రాఫిక్ ఎక్కువ పైన ఉంటుంది. ఆర్కే బీచ్ మాది కాబట్టి ఏదో ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. దాంట్లో చేసాం. దానికి వచ్చేసరికి ఒక రౌడీ షీటర్ కారు ఎర్లీ మార్నింగ్ పెట్రోల్ సీఎంఆర్ దాటిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఒక వ్యక్తిని గుర్తించి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. అయ్యో, చచ్చిపోతే దాంట్లో మన కారు తలకు మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ పడిపోయినారు. ఆ మిర్రర్ని పట్టుకొని కేసుని డిటెక్ట్ చేసాం. ఆ మిర్రర్ని పట్టుకొని మొత్తం షాపులో ఏవైతే మనకి పిఎంపాలెం 3 టౌన్ ఏరియాలో కారు బాగు చేస్తారో కారు బాగు చేసిన షాపులన్నీ ఎంక్వైరీ చేస్తే మనకు అది ఐడెంటిఫై అయ్యాడు. అది పెద్ద టాస్క్ కదండి. చాలా స్టిక్కర్ ఉండదు, ఓన్లీ బ్లాక్ కలర్ కారు తాలూకా మిర్రర్. ఆ రోజు టవేర్ అనుకుంటాను వెహికల్, అది టవేరే వెహికల్ తాలూకా మిర్రరు అని ఐడెంటిఫై చేయగలను. దాన్ని పట్టుకొని మొత్తం అంతా చూస్తే దాన్ని పిఎంపాలెంలో పెద్ద ఫేమస్ ఉన్న వ్యక్తి అని, మోరవర్ రౌడీ షీటర్, ఇది ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్, ఆయన చేశాడు ఆ వెహికల్, ఆ యాక్సిడెంట్. అప్పుడు అరెస్ట్ చేసాం. అది ఆ కేసు దాన్ని మనం అది చేసుకోవడం సాటిస్ఫై అయిన ఉద్యోగం. అంటే మిర్రర్ పట్టించింది. అంటే మనం పోలీస్ ఆఫీసర్ కానీ సరిగ్గా బుర్ర పెట్టాలి. కానీ ఎక్కడొక్కడ ఖచ్చితంగా నేరస్తుడు క్లూ వదిలేస్తాడు. ఆ క్లూ ప్రతి నేరస్తుడు కూడా నేను దొంగతనం చేశాను పట్టుకోండి బాబు అని మనకు వచ్చి ముందు వచ్చి కూర్చోడు. ఆడు వదిలేసిన క్లూని పట్టుకుని తను వదలకూడదు. దాన్ని పట్టుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే దాన్ని డిటెక్ట్ చేయగలిగాం. ఓకే, ట్రాఫిక్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ట్రాఫిక్ తర్వాత పరవాడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పరవాడ పోలీస్ స్టేషన్లో అక్కడ ఎన్టీపీసీ ఒకటి ఉంటుంది. ఎన్టీపీసీలో ఎవ్రీ వీక్ కూడాను ఆ గేట్ ధర్నాలని కొత్త కన్స్ట్రక్షన్, 2వ యూనిట్ కన్స్ట్రక్షన్, ఆ గేట్ ధర్నాలు, ఆ ధర్నాలు, ఈ ధర్నాలు, విపరీతమైన ధర్నాలు ఉంటాయి. దాన్ని మనం ఏమాత్రం మిస్ హ్యాండిల్ కానీ చేస్తే ఖచ్చితంగా ఆ ఇష్యూని కన్స్ట్రక్షన్ తాలూకా కాంట్రాక్టర్ అండ్ లేబర్ వర్కర్ని అది పోలీస్ మీద తోసిస్తారు. దాన్ని మనం సక్సెస్గా కానీ మనం జాగ్రత్తగాను యూజ్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. ఆ విధంగా ఆ యూనిట్ని కన్స్ట్రక్షన్కి ఎటువంటి ఇష్యూ లేకుండా యువత లేబర్ సైడ్ నుండి కానీ యువత ఆఫీసర్ సైడ్ నుండి కానీ ఏం లేకుండా దాన్ని ఒకటి మనం చేయగలిగాం సక్సెస్ఫుల్గా. సార్, పరవాడలో మీరు పనిచేస్తారు కదా, మీరు ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేశారు. కానీ అక్కడ ఎక్కడో దుమ్ము ధూళితో ఉంటుంది. అది మరి మీకు ఎఫెక్ట్ అవ్వదు? మీకు కానీ మీ సిబ్బందికి కానీ? సిబ్బందికి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ ఉన్న దగ్గర ఈ సమస్య కొంత ఉంటుంది. కానీ ఆ ఎన్టీపీసీ దగ్గర ఎక్కువ ఉంటుంది కదండి. అంత అటువైపు ఉంటుంది. ఇవి వాడు చూపురుపల్లి అటువైపు ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఇది లేదు ఇప్పుడు. ఓకే, అంత ప్రాబ్లమెటిక్ కాదు ఇప్పుడు. అంత మనకు చెప్పుకోవాల్సినంత పొల్యూషన్ కానీ లేదు, అదేం లేదు మన వరకు వచ్చేసరికి. ఓకే, అక్కడ పరవాడలో ఇంకోటి ఏం చేయగలమంటే పరవాడ పోలీస్ స్టేషన్ ముందు దగ్గర 30 సెంట్స్ వరకు కూడాను ల్యాండ్ ఉంటుంది. రోడ్ నుండి దిగి పోలీస్ స్టేషన్ రావాలన్నా షూగా టిప్పేసి రావాలి, వచ్చి ఇక్కడికి వచ్చి కడుక్కోవాలి. ఆ రోజుల్లో ఈ ఫార్మాసిటీ వాళ్ళతో మాట్లాడి 6 lakhs పెట్టి మంచిగా ఆ రోజుల్లో 2 లోడ్లు గ్రాస్ తెప్పించాం కడియం నుండి. అంటే 40,000 ఎంత 10,000 రూపాయలు అయితే 2 తెప్పించి గ్రాస్ తయారు చేస్తే అది రోడ్డు అలా పోలీస్ స్టేషన్ రోడ్డు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళందరూ పోజులు ఇచ్చి ఫోటోలు తీసుకోవడం నేర్చారు. దానికి తోడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడాను అలా ఇలా చూసుకుని అలా వెళ్ళి రోడ్డు చూసేవారు కాదు,
మేము చేసిన గార్డెన్ చూసి చిన్న చిన్న ఇబ్బందులు ఎందుకురా చేసాము ఇదంతా అన్నట్టు అనిపించింది. అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా బ్యూటిఫుల్ పోలీస్ స్టేషన్ పరవాడ గార్డెన్. అది మీ హయాంలో చాలా బాగా మిగిలిపోయిన రాళ్ళు ఏమైనా ఉంటే దాన్ని రాక్ గార్డెన్ తయారు చేసాం. పంకజ్ అని ఒక హార్టికల్చర్ ఆఫీసర్ని పిలిపించి వాస్తు ప్రకారంగా రాళ్ళు పెట్టి ఆ రాళ్ళకి రాక్ పెయింట్ వేయించేసి రాక్ గార్డెన్ తయారు చేసాం. అంటే మిగిలిపోయిన ఆ రాళ్ళు బయటికి తీసి వేయలేము, చాలా పెద్ద రాళ్ళు. ఆ రాళ్ళు మంచి గ్రాస్ గట్ పెట్టించేసి ఎన్టీపీ జిఎంని పిలిపించి మీ పోలీస్ స్టేషన్ సార్, మేము ఇవి ఉంటారు రేపు వెళ్ళిపోతాం అంటే అతను పిలిపించి అతని చేతను రుబ్బను కటింగ్ చేయించేసి ఒక బోర్ వేయించి స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టాం. అదే మనకి వాటర్ వస్తుంది తడుపుకోండి. మనం తడపాలంటే అంత ఈజీ అంత ఇంట్రెస్ట్గా మనం చేయలేము. అందువల్ల అదొకటి మనకి పరవాడ పోలీస్ స్టేషన్లో ల్యాండ్ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ తర్వాత కానీ ఒక ఇన్సిడెంట్ లేదు. ఇన్సిడెంట్ పొలిటికల్ లీడర్స్ ప్రతి విలేజ్ ఆమ్లెట్ తిరిగారో తిరగలేదు, కానీ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా ప్రతి విలేజ్లో మీటింగ్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఒక ఇన్సిడెంట్ లేదు. అలా ముందు ఎలక్షన్ ముందు 2-3 months ముందు కష్టపడ్డాం కాబట్టి ఎలక్షన్ నాడు కానీ ఎలక్షన్ తర్వాత కానీ పెద్ద మేము సఫర్ అవ్వాలి. ఎవరంటే అప్పుడు సిపి మీకు? అప్పుడు సిపి గారు కొన్నాళ్ళు మహంత్ సార్ వచ్చారు. ఆ తర్వాత అంతకుముందు సాంబశివరావు సార్. నెక్స్ట్ అండి పరవాడ తర్వాత మన ప్రభాకర్ సార్ దగ్గర సిఐ గారు. ఎవరండి? ప్రభాకర్ సార్ సిఐ గారు, కింజర ప్రభాకర్ సార్. నేను ఎస్సీని అక్కడ కంచరపాలెం వచ్చాను. కంచరపాలెంలో అప్పటికే ఒక షుగర్ లోడ్ మిస్ అయిపోయింది. అది షుగర్ లోడ్ బోట్ నుండి షుగర్ లోడ్ మిస్ అయిపోయింది. 10 రోజులు ఎంత అయింది కేసు కట్టాము. తర్వాత నేను వెళ్ళాము, నాయుడు ఈ కేసు కట్టాము, ఆఫీసర్స్ ప్రెజర్ ఉంది దీని మీద చూడు ఏంటైందని అంటే మొత్తం అంతా సిడిఆర్ కట్టాను చూస్తే రావులపాలెం వరకు వచ్చి ఆగిపోయింది లొకేషన్. మరి రావులపాలెం వరకు వచ్చి ఆగిపోయిందంటే మరి ఏంటి మొత్తం రావులపాలెం సరౌండింగ్ చెక్ చేస్తే ఒక పొలంలో లారీ దొరికింది. ఆ ఫోన్ నెంబర్ని ట్రేస్ చేసి మనం మన టెక్నికల్గా అనాలిసిస్ చేస్తే ఆడు ఎవడైతే ఫ్రీక్వెంట్గా మాట్లాడాడో 2 నెంబర్లతో మాట్లాడాడు. ఒకటి వాళ్ళ ఆవిడ, 2 వాళ్ళ మేనమామ. వాళ్ళ ఆవిడని పట్టుకుంటే వాళ్ళ ఆవిడ కొద్దిగా మంచిగా మాట్లాడితే, ఎందుకమ్మా నేను ఉన్నాను నీకెందుకు, మీ ఆయన నీకు సంసారాన్ని మీ అవసరం మీ ఆయనకి ఏదో ఉద్యోగం చూపిస్తానంటే వాళ్ళ ఆవిడని ఎక్కడ ఉన్నాడో పట్టించింది. ఆ తర్వాత మేనమామని పట్టుకుంటే మేనమామ షుగర్ అమ్మిన తలక షుగర్ అమ్మడానికి ఆడే ప్రధాన సూత్రధారి. అందరూ ఎవరెవరికైతే అమ్మారో ఆడి దగ్గర లిస్ట్ ఉంది. లిస్ట్ అందరిని తీసుకొని వస్తే మనకు 24 hours మొత్తం షుగర్ లోడ్ అంతా రికవర్ అయిపోయింది. అది ఒకటి చేసాం. అక్కడ నేను క్రైమ్ కాకుండా ఇది ల్యాండ్ ఆర్డర్లో కేసు, ఇది ల్యాండ్ ఆర్డర్ కాబట్టి అంత పెద్ద ఇష్యూస్ మనకి కంచరపాలెం ఇప్పుడు 2 పోలీస్ స్టేషన్లు అయిపోయింది. కానీ కంచరపాలెం రౌడీ షీట్లు ఎక్కువ. ఇప్పుడు 2 పోలీస్ స్టేషన్లు అయింది. ఎయిర్పోర్ట్ అండ్ కంచరపాలెం అప్పుడు ఒక పోలీస్ స్టేషన్. ఇదంతా దగ్గర 800 క్రైమ్ ఉంటుంది నెలకి, సంవత్సరానికి. కరెక్ట్. రౌడీ షీటర్స్ కూడా ఎక్కువ. పక్కన కంచరపాలెం అనేసరికి రౌడీ షీటర్స్ మోక ఎక్కువ, మాస్ ఏరియా ఎక్కువ. ఎప్పుడు కూడా ఏ పోలీస్ ఆఫీసర్స్ మీద అయినా సరే ఎలిగేషన్ తేవడంలో ప్రధానమైన పోలీస్ స్టేషన్ కంచరపాలెం. లిటిగేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ లిటిగేషన్ మన ప్రభాకర్ సార్ టైంలో కాబట్టి ఎంత లిటిగేషన్ వచ్చినా ఆయన సిఏ అనుకున్నాడు కదా, నిన్న మొన్న జాయిన్ ఎస్ఐ లాగే ఉద్యోగం చేసేవాడు. దానివల్ల కంచరపాలెంలో మనం కంచరపాలెంలో రౌడీ షీటర్ని ఆ ట్రాక్ ఎంబడి పరిగెట్టించి కొట్టేవారట కదా. అంటే ఇప్పుడు మరి మీరు లైవ్లో అడిగితే మేము ఏంటి చెప్తాం, వాళ్ళకి బాగోదు కదా. వాళ్ళనైతే ప్రాపర్గా డీల్ చేసాం, అర్థమైంది, ప్రాపర్గా కంట్రోల్ చేసాం. ఆ కంట్రోల్ డీల్ చేసినందుకు నా మీద ధర్నా కూడా చేశారు. ధర్నా చేసిన ఆఫీసర్స్ మనం చేసిన మంచి పని కాబట్టి ఆఫీసర్స్ కూడా ఆఫీసర్ మన దీన్ని యాడ్వర్స్గా తీసుకోలే, మంచిగానే తీసుకుంది. దానివల్ల మనకి కంచరపాలెం కూడా మంచి పేరే.